ఆమెకు దైవభక్తి ఎక్కువ, పుణ్యం కోసం పూజలు చేయడం అలవాటు. ఆమె దైవభక్తిని క్యాష్ చేసుకోవాలని ఓ ప్లాన్ వేశారు కొందరు కేటుగాళ్ళు. బాగానే డబ్బులు గుంజారు. ఇంకాస్త ఎక్కువగా నొక్కేసేందుకు ఖతర్నాక్ స్కెచ్ చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఆమెను బెదిరించారు. పోలీసులమని కిడ్నాప్ చేసి నిలువునా దోచేశారు. చివరికి కటకటాల పాలయ్యారు ఆ కంత్రీగాళ్ళు. పోలీసులు వెనక నిలబడ్డ వీళ్లే ఆ మోసగాళ్లు. జోసెఫ్ ఫిలిప్స్, బ్రహ్మ ప్రకాష్ బాబు వీరి పేర్లు. తినింటి వాసాలు లెక్కిపెట్టే దొంగ. హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన జయంతి ప్రవాస భారతీయురాలు. తన తల్లి ఊర్మిళతో కలిసి అమెరికాలో ఉండొచ్చింది. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉంటోంది. సోమాజిగూడలో గోల్డెన్ ఐ పేరుతో ఓ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది జయంతి. ఈ సంస్థలో ఫిలిప్ అసిస్టెంట్ మేనేజర్. యజమాని జయంతితో నమ్మకంగా ఉన్నట్లు నటించేవాడు. జయంతి తల్లి ఊర్మిళ అనారోగ్యం నుంచి కోలుకోవటం కోసం ఎన్నో దేవుళ్లను మొక్కేది. దీన్ని క్యాష్ చేసుకుందామనుకున్నాడు ఫిలిప్. కేరళ వెళ్లి యజమాని జయంతి పేరుతో పూజలు చేయించేవాళ్లు ఫిలిప్ దంపతులు. జయంతి దగ్గర బాగా డబ్బులుండటంతో బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నాడు ఫిలిప్. అందుకోసం తన మిత్రులైన బ్రహ్మ ప్రకాష్ బాబులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. గత ఏడాది డిసెంబర్ 20న జయంతి దగ్గరకొచ్చారు. తాము విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. వీరు క్షుద్ర తాంత్రిక పూజలు చేసినట్లు అమెరికాలో కేసు నమోదైందని, ఆ కేసు విజయవాడకు బదిలీ చేశారని భయపెట్టారు. విచారణ కోసం అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి కారులో బలవంతంగా ఎక్కించారు. కారు చాదర్గఢ్ చేరుకునేసరికి 50 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని బేరం మొదలుపెట్టారు. కేసుల పేరు వినగానే భయపడ్డ జయంతి డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించింది. బేగంపేట HDFC బ్యాంకులో 9 లక్షలు డ్రా చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి ఊర్మిళ అకౌంట్లోంచి ₹1,00,000 తీసింది. 30 లక్షల రూపాయలకి 6 చెక్కులు రాయించుకున్నారు. మరో 10 లక్షల కోసం ఆమె నుంచి బంగారం లాక్కున్నారు. మిగతా డబ్బులు తమ అకౌంట్లోకి వచ్చాక ఇస్తామంటూ పాస్పోర్ట్, సెల్ ఫోన్లు లాక్కున్నారు ఆ కేటుగాళ్లు. ఈమె ద్వారా ఎట్లయినా డబ్బులు గుంజాలనే ప్లాన్ వేసి అతని ఫ్రెండ్స్ అయిన ప్రకాష్ బాబు, ఎలియా జోసెఫ్ ఒక ఆయన, బ్రహ్మ ప్రకాష్, వీళ్ళిద్దరు కూడా సైనిక్పూర్ ఏరియాలో వాళ్ళతో కలిసి ఈమెను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో 27 డిసెంబర్ 2006 నాడు ఆమె సోమాజిగూడ ఆఫీస్లో ఉంటే అక్కడికి ముందుగా వీళ్ళిద్దరిని పంపించి ఈమెని ఈ బ్రహ్మప్రకాష్ సంబంధించిన ఫ్రెండ్ యొక్క కార్లో, స్విఫ్ట్ డిజైర్ కార్లో కిడ్నాప్ చేసుకోవడం జరిగింది. తన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు పోలీసులా కాదా అని అనుమానం వచ్చింది జయంతికి. తన డిటెక్టివ్ ఏజెన్సీ ప్రతినిధులనే రంగంలోకి దింపి ఆరా తీయించింది. విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. తన దగ్గర పనిచేసే ఫిలిప్ స్నేహితులతో కలిసి నకిలీ పోలీసులా డ్రామా చేశాడని అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని మీద మేము కిడ్నాప్, ఎక్స్ట్రాషన్, థ్రెటనింగ్ లో కేసు నమోదు చేసినాము. ఈరోజు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినాము. దీంట్లో ఈ 10 లక్షలు ఏదైతే డ్రా చేస్తున్న దాంట్లో నుంచి ఆ అకౌంట్ నుంచి కూడా వాళ్ళు మొత్తం డ్రా చేసుకున్నారు. నందిత, వాళ్ళ మిసెస్ నిఖిత, రేచల్ ఫిలిప్ వాళ్ళ డాక్టర్ ఇతని అకౌంట్ తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకొని కొంత పంచుకోవటం జరిగింది. ముగ్గురు నేరస్తులు వీళ్ళు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 4,25,000 రూపీస్ కూడా రికవర్ చేయడం జరిగింది. నిందితుల్ని పట్టుకున్న పోలీసులు వారి నుంచి 4,25,000 రూపాయలు, జయంతి పాస్పోర్ట్, సెల్ ఫోన్లు, కిడ్నాప్ కోసం వాడిన కారు సీజ్ చేశారు పోలీసులు. ఫరారులో ఉన్న ఫిలిప్ భార్య నందిత, అతని కుమార్తె నిఖిత కోసం గాలిస్తున్నారు.